వైసీపీ నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్ పై బ్రాహ్మణ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బ్రాహ్మణ సంఘ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. దేవాదాయ శాఖ మాజీ సలహాదారు వైసీపీ నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్ బ్రాహ్మణ కార్పొరేషన్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కిందన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీకి దక్కిందని వారు తెలిపారు. వైసీపీ నాయకులు మొదటి సంస్కారం నేర్చుకోవాలని హితవు పలికారు. ఎస్కే శ్రీనివాసరావు, డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ మరియు 29వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటీవల వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ ఎండోమెంట్ అడ్వైజర్ అని చెప్పుకునేటటువంటి శ్రీకాంత్ గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి, అందులో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మీరేం చేశారు గత 5 ఏళ్లలో, అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్కు బ్రాహ్మణులకు మా 5 ఏళ్ల ప్రభుత్వంలో చాలా చేశామని చెప్పి గొప్పలు చెప్పడం జరిగింది. వీటి గురించి మాట్లాడేదానికంటే ముందు, ఒక బ్రాహ్మణులు అంటేనే సహజంగా ఏంటంటే ఒక సంస్కారవంతులు, మంచి భాష ఉంటుంది, వాళ్ళు మాట్లాడే తీరు బాగుంటుంది అని చెప్పి సహజంగా అందరికీ తెలుసు. కానీ శ్రీకాంత్ గారు, మీరు ముందు సమస్యల గురించి మనం మాట్లాడదాం. ఎక్కడికి వద్దామంటే అక్కడికి మేము ఏ సెంటర్కైనా వచ్చి బ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, లేకపోతే వైసీపీ ఏం చేసింది గత 5 ఏళ్ళంది అని చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ దానికంటే సమస్యల గురించి మాట్లాడేదానికంటే ముందు మీకు సంస్కారం నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే బ్రాహ్మణులు అంటేనే సంస్కారవంతులు అంటారు, మీరు సంస్కారహీనులు అని చెప్పి మీ ప్రెస్ మీట్ పెట్టి మీరంతా మీరు నిరూపించుకున్నారు. మామూలుగా నానుడి ఉంది అనమాట, గంగలో పుట్టినవన్నీ లింగాలే అంటారు. అంటే గంగా నదిలో ఏ రాయి తీసుకున్నా శివలింగం మాదిరే ఉంటుందంట. అంటే ఆ గంగా నదిలో రాళ్ళు అలా ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ఈ శ్రీకాంత్ గారిని చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే, వైసీపీలో ఉన్న ఎవరైనా సరే, ఏ సామాజిక వర్గం వాళ్ళైనా సరే వైసీపీలో ఉన్నారంటే వాళ్ళకు సేమ్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట. ఏంటంటే బూతులు మాట్లాడడం, ఏ సామాజిక వర్గమైనా లేదు, వ్యక్తిత్వ హననం చేయడం, ఇది వాళ్లకు సహజం అనమాట. అంటే వాళ్ళ అధినాయకుడు మొదలుకొని ఇక్కడ ఇలాంటి శ్రీకాంత్ లాంటి వాళ్ళ వరకు. కాబట్టి గత 2 రోజుల కిందట దేవాదాయ శాఖ మాజీ సలహాదారైనటువంటి జ్వాలాపురం శ్రీకాంత్ ప్రెస్ మీట్ పెట్టి బ్రాహ్మణ కార్పొరేషన్ మీద, అలాగే చైర్మన్ మీద, అలాగే డైరెక్టర్లను ఆయన నిందించాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఒక జనరల్గా మనం మనిషిని గౌరవించుకుంటాము, కులానికి సంబంధం లేకుండా. అటువంటి వ్యక్తి ఒక బ్రాహ్మణ జాతిలో పుట్టి ఏకవచనంతో మాట్లాడడము, పేరు పిలిచి మాట్లాడము, వయస్సు అన్న గౌరవం కూడా లేకుండా మాట్లాడడము చాలా బాధాకరము. గత 5 సంవత్సరాలు ఆయన ఎప్పుడైతే ఎండోమెంట్ సలహాదారుగా ఉన్నాడో ఆ సమయంలో ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగినాయి. దాదాపు 250 మంది పూజారుల మీద అటాక్ జరిగింది. ఏ ఒక్క కేసు కూడా గత 5 ఏళ్లలో ఏది కూడా ఈ యొక్క కేసు మీద రిజిస్టర్ కాలేదు. అప్పుడు సలహాదారునటువంటి ఈ శ్రీకాంత్ ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టడం కానీ, లేదంటే దాన్ని ఖండించడం కానీ చేయలేదు. ఇటీవల కాలంలో కూడా అనంతపురం జిల్లాలో 2-3 సంఘటనలు జరిగితే వాటిని కూడా ఆయన ఖండించకుండా ఆ టైంలో దాన్ని చూస్తూ ఉండడం చాలా బాధాకరం. ఈ యొక్క బ్రాహ్మణ కార్పొరేషన్ పునాది వేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో. ఆయన ఇప్పుడు దాదాపు ఈ యొక్క సంస్థ ద్వారా 208 కోట్ల డబ్బులతో 1,40,000 కుటుంబాలు ఆ రోజు పేద మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలు లబ్ధి పొందాయి. గత 5 సంవత్సరాల్లో ఏ పథకాలు ఇవ్వకుండా